కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళని చూసుకుంటే కనుక వాళ్ళు కెరీర్ రీస్టార్ట్ చేయాలి అనుకుంటారు. సో అలా రీస్టార్ట్ చేయడానికి ప్రతి ఎంఎన్సీలోనూ ఉమెన్ రిలేటెడ్ కెరీర్ రీస్టార్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి చూజ్ చేసుకొని వాటిల్లో క్వాలిఫై అవ్వాలి. అంటే క్వాలిఫై అవటం అంటే హెవీ కోడింగ్ టెస్ట్స్ ఏమి ఉండవండి. వీళ్ళగా అసలు నిజంగా కెరీర్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు, జస్ట్ థాట్ వచ్చింది, ఓకే ఒక ట్రై ఇద్దాం అనుకుంటున్నారా అన్నది చూస్తారు. ఏం చెక్ చేస్తారంటే ఓకే కెరీర్ బ్రేక్ వచ్చినప్పుడు వీళ్ళు అసలు టెక్నాలజీలో ఏం చేంజెస్ వస్తున్నాయి, ట్రెండ్ ఎలా చేంజ్ అవుతుంది అన్నది ఫాలో అవుతున్నారా, అండ్ వీళ్ళకి ఎంతవరకు స్కిల్ ఉంది అన్నది చెక్ చేసి దాని ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని తీసుకొని వాళ్ళే ట్రైనింగ్స్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు. లైక్ యావరేజ్ ప్యాకేజ్ 6 LPA ఇస్తారు అనమాట. సో ఇట్లాంటి థింగ్స్ మనం ప్రాపర్గా చెక్ చేసుకొని మనం ఏ టైప్ ఆఫ్ వర్క్స్ చేయాలనుకుంటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. కొంతమందికి కెరీర్ రీస్టార్ట్ చేయాలి అని ఉంటుంది, కానీ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల పిల్లల్ని టేక్ కేర్ చేయటం ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళు రెగ్యులర్ జాబ్స్ కి వెళ్ళలేరు. సో అలాంటప్పుడు ఏం చేయగలరు అంటే స్కిల్ ప్రాపర్ గా నేర్చుకొని ఫ్రీలాన్స్ ఆపర్చునిటీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, వాటిని తెచ్చుకోగలరు. ఎలా వస్తాయి అంటే మనకి అప్వర్క్, freelancer.in ఇట్లాంటి వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. ఫీవర్ అని చెప్పి ఉంటుంది. ఈ వెబ్సైట్స్లో వాళ్ళ స్కిల్ సెట్ ఏముందో వాటి రిలేటెడ్ ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని అప్లై చేస్తే అక్కడ ఆపర్చునిటీస్ వస్తాయి. సో వీటిల్లో ఏంటంటే అవర్లీ బేస్డ్ పే ఉంటుంది లేదా ప్రాజెక్ట్ బేస్డ్ పే ఉంటుంది. సో మీకు ఏ స్కిల్ వచ్చో ఆ స్కిల్ రిలేటెడ్ చిన్న చిన్న టాస్క్స్ తీసుకొని అవి 100% కంప్లీట్ చేసి మీ ప్రొఫైల్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తే మీకు బెస్ట్ టాస్క్స్ అలాట్ అవుతూ ఉంటాయి అన్నమాట.